ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. రెండో అధ్యాయంలో ఉన్నాము. 59 శ్లోకాల వరకు పూర్తి చేశాము. సమ్యక్ దర్శనము, ఆత్మ దర్శనము ఏదైతే ఉన్నదో దానికి లక్షణమని చెప్తూ ఉన్న ఈ ప్రజ్ఞ స్థిరంగా ఉండాలి అని చికీర్ష కోరుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ చేత ముందుగా చేయవలసిన పని ఏమి అంటే తన ఇంద్రియాలను తన వశంలో స్థాపించుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఒకవేళ అట్లా చేయలేకపోతే అనవస్థా దోషం కలుగుతుంది. మన ఇంద్రియాలు మన వశం తప్పాయంటే అవి గతి తప్పిపోతాయి. మనలను కూడా అటువైపే లాక్కుని పోతాయి అని చెప్తూ ఆ దోషాన్ని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మన భగవంతుడు. యతతః హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ కౌంతేయ, అర్జున, ఒక పురుషుడున్నాడు అనుకో, ఒక మనిషి. మళ్ళీ పురుషుడు అంటే మగవాడని మాత్రమే చూడ్డానికి లేదు, మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు, పురిసెత్తే ఇతి అని దేహదారులు ఎవరున్నారో వాళ్ళు. అయితే దేహాన్ని ధరించినంత మాత్రాన సరిపోదు, పురంలో అంటే దేహంలో ఉన్నంత మాత్రాన అయిపోలేదు. వాళ్ళు ఒకవేళ విపశ్చితులవుతే అంటే విశేషంగా ప్రకృష్టంగా అచీయతే ఇతి అని ఆలోచన చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు విపశ్చితులు. ఆత్మానాత్మ వివేక జ్ఞానంతో విచారణ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు విపశ్చితులు. అటువంటి పురుషులెవరున్నారో వాళ్ళు అటువంటి జ్ఞానంతో ఉండి కూడా యతతః హి అపి ప్రయత్నం, ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా కౌంతేయ జరిగేదేమో తెలుసా? ఇంద్రియాణి, ఇంద్రియాలు ప్రమాధీని ప్రమథనం చేస్తాయి. పాపం ఆయన లేదా ఆమె ఎవరైనా సరే వాళ్ళు ఎంతో సాధన చేసుకుంటూ ఉన్నారు, అందుకు కావలసిన జ్ఞానము వైరాగ్యము ఉన్నది. అంత ప్రయత్నంతో ఉన్న వాళ్ళై ఉంటే కూడా వాళ్ళ ఇంద్రియాలు అంతకన్నా బలంగా ఉన్నాయంటే అవి ఎంతో ప్రమథనం చేస్తూ ఉంటాయి. మన వశంలో అవి లేవు అంటే ఇంకా మన మనస్సును, ఆ మనస్సు ఎంతైనా చెయ్యొచ్చు ఆలోచన, ఎంతైనా ఆత్మానాత్మ విచారణ వివేచన చెయ్యవచ్చు, ఎంతైనా ఆత్మతత్వాన్ని దర్శనం చేస్తూ ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ మన వశంలో మన ఇంద్రియాలు లేవు అంటే మాత్రము అవి మనలను బాగా మదించి ప్రసభం బలంగా బలవంతంగా హరంతి మన మనసుని హరించుకుని పోతాయి. ఎటువంటి వాళ్ళకైనా సరే ఇటువంటిది తప్పదు. నువ్వు ఒకవేళ నీ సొంత ఇంద్రియాలని నీ వశంలో, నీ కంట్రోల్లో పెట్టుకోలేకపోయావంటే మాత్రము అవి నీ మనసును లాక్కుని వెళ్ళిపోతాయి. చాలా గొప్ప అనర్థం కలుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. యతతః ప్రయత్నం కుర్వతః హి యస్మాత్ కౌంతేయ పురుషస్య విపశ్చితః మేధావినః అపి ఇతి వ్యవహితేన సంబంధః. ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, యతతః ప్రయత్నం కుర్వతః, పాపము వాడు చాలా ప్రయత్నం చేసుకుంటున్నాడు. హి అయి ఉండి కూడా ఏదైతే ఓ కౌంతేయ, అర్జున, పురుషస్య విపశ్చితః ఆ మేధావినః ఎవరైతే జ్ఞాని ఉన్నాడో అటువంటి వాడి ప్రయత్నం కూడా ఆపి వృధా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది వ్యవహితేన సంబంధ అని దాన్ని కలుపుకోవాలి. ఇంద్రియాణి ప్రమాధీని ప్రమథనశీలాని విషయాభిముఖం హి పురుషం
విక్షోభయంతి ఆకులీకుర్వంతి. ఇంద్రియాణి ఇంద్రియాలు ప్రమాధీని అంటే ప్రమథనశీలాని అవి బాగా మధిస్తూ ఉంటాయి. విషయాభిముఖం హి విషయాల వైపుకు. ఎందుకు అంటే ఇంద్రియాలకు వాటి విషయాలుంటాయి మరి. వాటి ధర్మాలు వాటికుంటాయి. కావాలని మన మీద పగబట్టుకుని అవి మనల్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతోటే ఎంతో తెలివితేటలతో ప్లానింగులన్నీ చేసి, ఈ రకంగా మనల్ని నశింపచెయ్యాలని పట్టుదలతో ఇవన్నీ చెయ్యవవి. వాటికంత తెలివితేటలు లేవు. వాటికంత ఆలోచనలు లేవు. ఏమీ లేవు. వాటికి వాటి ధర్మాలున్నాయి. ఇంద్రియాలకు వాటి ధర్మాలుంటాయి. ఇంద్రియాలు వాటి విషయాల వైపుకి పరిగెడుతుంటాయి. అది వాటి ధర్మం. కళ్ళు దృశ్యాల వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. చెవులు శబ్దాల వైపుకు వెళ్ళిపోతూ ఉంటాయి. నాలుక రుచుల కోసం చూస్తూ ఉంటుంది. ముక్కు వాసనల కోసం వెళ్తూ ఉంటుంది. చర్మము స్పర్శల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాళ్ళు కదులుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. చేతులు ఏవో పట్టుకుంటూ ఉంటాయి, వదులుతూ ఉంటాయి. వాక్కులు ఏవో మాట్లాడుతూ ఉంటాయి. ఇవన్నీ వాటి వాటి లక్షణాలు. వాటి ధర్మాలు. ఆ ఇంద్రియాలకు వాటి వాటి విషయాలుంటాయి. ఆయా విషయాల వైపుకి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్తూ ఉన్న వాటిని ఒకవేళ నువ్వు ఆపలేకపోతే అవేం చేస్తాయంటే వాటి ధర్మం అట్లా బలంగా ఉన్నది అంటే ఆ పురుషుణ్ణి పట్టుకుని విక్షోభయంతి బాగా కలచివేస్తాయి. ప్రమథనం చేస్తాయి. క్షోభ పెడతాయి అంటేమి కలిచివేస్తాయి. ఆకులీకుర్వంతి బాగా అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఆకులీకృత్య ఆ విధంగా కలిచివేసి ఊరుకోవవి. ఇంకా ఏం చేస్తాయంటే హరంతి ప్రసభం ప్రసహ్య ప్రకాశం ఏవ పశ్యతః వివేక విజ్ఞానయుక్తం మనః. హరంతి హరిస్తాయి, లాక్కుని పోతాయి, అపహరిస్తాయి. ఎట్లా అంటే ప్రసభం బలంగా ప్రసహ్య, ప్రసహ్యమన్నా అసహ్యమన్నా సహించలేకుండా అని అర్థం. అంటే తట్టుకోలేనంత బలంగా. ప్రకాశం ఏవ పశ్యతః వివేక విజ్ఞానయుక్తమైన మనసు. ప్రకాశాన్నే ఆత్మ ప్రకాశాన్నే చూస్తూ ఉన్న వివేకము ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే విడదీసి చూడడం, విభాగం చేయడం. ఆత్మలను అనాత్మలను విడదీసి చూసుకోగలిగిన విజ్ఞానంతో సహా ఉన్న మనసు పాపం అది. ఆత్మానాత్మలను విడదీసి చూసుకుని అనాత్మలను వదిలిపెట్టి ఆత్మను మాత్రమే చూస్తూ ఉన్న మనసు పాపం అది. కానీ అటువంటి మనసును కూడా ఈ ఇంద్రియాలు ఎప్పుడు బయటికే చూస్తుంటాయి, అనాత్మల్ని చూస్తూ ఉంటాయి. మనసు కావాలంటే అనాత్మలను చూడగలదు, ఆత్మను కూడా చూడగలదు. మన మనసు మనకు బంధువై ఉన్నది అంటే ఆత్మతో సంబంధం పెట్టుకుంటుంది. ఒకవేళ మన మనస్సు మనకు శత్రువై ఉన్నది అంటే అది అనాత్మలతో బంధం పెట్టుకుంటుంది. అది అటూ చేయొచ్చు, ఇటూ చేయొచ్చు. మనం ఒకవేళ మన మనసుని ఇటువైపుకి, ఆత్మ వైపుకి తిప్పి నిలబెట్టినా కూడా, అది ఆత్మనే చూస్తూ ఉన్నా కూడా, ఇంద్రియాలకు ఇన్ని రకాలు లేవు. ఇంద్రియాలు ఎప్పుడూ వాటి విషయాలనే చూస్తూ ఉంటాయి. అనాత్మ విషయాలనే చూస్తూ ఉంటాయి. కాబట్టి అవి కొంచెం బలంగా ఉన్నాయి, నీ వశంలో లేవు అంటే, నీ మనసును తీసుకుని ఆ విషయాల వైపుకి వెళ్ళిపోతాయి. అందుకని నువ్వు చేయవలసిన పనేమి అంటే, నీ మనసుతో పాటు నీ ఇంద్రియాలను కూడా నీ వశంలో పెట్టుకోవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. యతః తస్మాత్ కాబట్టి దీని గురించి ఇంకా కొంత చెప్తాను విను. తాని సర్వాణి సంయమ్య యుక్తః ఆసీత మత్పరః వశే హి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ పరిస్థితి ఇట్లా ఉంటుంది కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే, తాని సర్వాణి ఇంద్రియాణి ఆ మొత్తం సర్వ ఇంద్రియాలను, ఇంద్రియాలు వేరు, అవయవాలు వేరు మళ్ళీ. కన్‌ఫ్యూజ్ కారాదు మనము. ఇంద్రియాలు వేరు, అవయవాలు వేరు.
ఇంద్రియాల్ని కంట్రోల్ చెయ్యమనగానే కళ్ళకు గంతలు కట్టుకుందామా? చెవుల్లో ఏమైనా అడ్డం బెట్టుకుందామా? నోటికి మాస్క్ వేసేసుకుందామా? ఈ రకంగా ఆలోచనలు చెయ్యరాదు. అవన్నీ అవయవాలు. బయట బాహ్యంగా కనిపించేవి స్థూల దేహానికి ఉన్న అవయవాలు ఆర్గన్స్. అయితే ఈ అవయవాల లోపల ఆ చూసే శక్తి, వినే శక్తి, రుచి చూసే శక్తి అవన్నీ ఏవున్నాయో స్పర్శ తెలుసుకోవడం, పట్టుకోగలగడం, వదిలిపెట్టగలగడం ఇటువంటివన్నీ ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలని నిగ్రహించమని చెప్తాయి మన శాస్త్రాలెప్పుడైనా సరే. యాక్చువల్‌గా ఆర్గన్స్‌ని బలవంతంగా కంట్రోల్ చేయండి, కట్టేయండి, గంతలు గట్టండి, మాస్కులు గట్టండి అని చెప్పదు. అదేం చెప్తుంది అంటే, కళ్ళు చూస్తూ ఉంటాయి. దేహానికి ఉన్న గోళాలేవున్నాయో, కళ్ళు అన్న అవయవాలు, అవి చూస్తూ ఉంటాయి. అయితే, అవి చూస్తూ ఉన్న దృశ్యాలేవున్నాయో, వాటిని గ్రహించే దర్శన శక్తి ఉన్నదో అది ఇంద్రియము, చూపు. దాన్ని వెనక్కి తిప్పు, లోపలికి తిప్పి ఆత్మను చూసే విధంగా చెయ్యి. అట్లానే చెవులేవున్నాయో, అవి బయట శబ్దాలు వింటూ ఉంటే, బయట నుంచి ఆ చెవుల్ని నువ్వు బలవంతంగా చెవన్న ఆర్గన్‌ని, అవయవాన్ని మూసేయడం గాదు. చెవుల్లో ఆ శబ్దాలు పడుతుంటే గూడా మనసు పట్టుకోకుండా మనసుని ఇటు తిప్పి ఉంచు. ఆ రకంగా చెయ్యాలి. చెవులు వింటూనే ఉంటాయి, కళ్ళు చూస్తూనే ఉంటాయి, నోటితో ఏదో తింటూనే ఉంటావు, మాట్లాడుతూనే ఉంటావు, కాళ్ళు, చేతులు కదులుతూ ఉంటాయి, కర్మలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా, ఆ ఇంద్రియాలేవున్నాయో, ఈ కర్మలు చేస్తూ ఉన్న ఇంద్రియాలు, వాటిని వెనక్కు తిప్పు. ఆ వస్తువుల మీద నిలబడకుండా, నీ మనసుతో వాటిని నిగ్రహించు. నువ్వు ఇంద్రియాల్ని కంట్రోల్ చెయ్యి అనగానే, నీ చేతులతో కళ్ళకు గంతలు కట్టడం గాదు. కన్నన్న ఇంద్రియము దానికి చూసే శక్తి ఏదున్నదో దాన్ని నీ మనసుతో నిలబెట్టు. కన్ను చూస్తూనే ఉన్నా గూడా మనసు పట్టుకోకపోతే చాలు. కాబట్టి ఆ రకంగా నువ్వు దాన్ని నిలబెట్టడము స్వయంగా ప్రయత్నతః చేయవలసి ఉంటుంది. ఆ విధంగా అభ్యాసం చేయవలసి ఉంటుంది. నీ ఇంద్రియాలకి, నీ మనసుకి నువ్వు అభ్యాసం ఇవ్వవలసి ఉంటుంది. అలవాటు చేయించవలసి ఉంటుంది. ఆ విధంగా తాని సర్వాణి ఇంద్రియాని. ఆ ఇంద్రియాలన్నింటినీ నువ్వు సంయమ్య నియమించు. నియమించి యుక్తః ఆ యోగంతో వాటితో కూడిన వాడివై మత్పరః ఆసీత మత్పరుడివై, తత్పరుడివై ఆత్మ తత్పరతతో ఉండు. యస్య ఇంద్రియాణి ఎవరి ఇంద్రియాలైతే వశేహి వాడి వశంలో ఉన్నాయంటే మాత్రము తస్య ప్రజ్ఞ ఇంకప్పుడు వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత స్థిరంగా నిలబడి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. తాని సర్వాణి సంయమ్య సంయమనం వశీకరణం కృత్వా యుక్తః సమాహితః సన్ ఆసీత మత్పరః అహం వాసుదేవః సర్వప్రత్యగాత్మా పరః యస్య సః మత్పరః న అన్యః అహం తస్మాత్ ఇతి ఆసీత ఇత్యర్థః. తాని సర్వాణి సంయమ్య వాటన్నింటిని నియమించి అంటే సంయమనం, వశీకరణం కృత్వా నీ వశంలో ఉంచుకుని, యుక్తః సమాహితుడివై నీ మనసుని సమస్థితిలో సమాధి స్థితిలో నిలబెట్టిన వాడివై ఉంటూ ఆసీత ఉండాలి. ఎట్లా? మత్పరః మత్పరుడివై ఉండాలి. మత్పరము అంటే అహం వాసుదేవః నేను వాసుదేవుణ్ణి, సర్వప్రత్యేగాత్మనో పరుణ్ణి అని ఎవరికి ఉంటుందో అటువంటి వాడు మత్పరుడై ఉంటాడు. అహం నేను తస్మాత్ అన్యహన్న దానికి వేరుగా లేను. నేను పరమాత్మకు పరానికి ప్రత్యేగాత్మకు వేరుగా లేను. అది నేనే అన్న
బుద్ధితో ఎవరు నిలబడి ఉంటాడో అటువంటి వాడి ప్రజ్ఞ నిలబడి ఉంటుంది. ఏవం ఆసీనస్య ఈ విధంగా ఎవరు ఉంటారో యతేహ ఆ విధంగా ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించిన వాడున్నాడో వాడి యొక్క వశేహి వశంలోనే యస్య ఇంద్రియాణి ఎవరి ఇంద్రియాలైతే ఉంటాయో ఆ విధంగా వర్తంతే ప్రవర్తిస్తూ ఉంటాయో అభ్యాస బలాత్ ఇది మామూలుగా జరగదు. అభ్యాసం బలంగా ఉండాలి. బలమైన అభ్యాసము నిరంతరము ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఈ విధంగా వస్తుంది. ఏదైనా ఒక దృశ్యాన్ని చూస్తూ ఉంటే, ఆ చూస్తూ ఉన్న దృశ్యం వెనకాల నీ కన్ను చూస్తూ ఉంటుంది. కన్నన్న అవయవం అటు సైడ్ ఓపెన్ అయ్యి ఉన్నది అంటే, నీ తల ఒక సైడ్ తిరిగున్నది. అటువైపు నీ కళ్ళు తెరుచుకుని ఉన్నాయి అంటే, ఆ అవయవం తెరుచుకుని ఉన్నది. ఆ తెరుచుకుని ఉన్న అవయవంతో పాటు అందులో నీ ఇంద్రియం ఉంటుంది. అంటే చూడగలిగే శక్తితో ఉన్న ఏ తత్వం ఉన్నదో అది. అది చూస్తూ ఉంటే అది ఏమి దృశ్యం చూస్తున్నదో అది దాని విషయము. ఆ విషయాన్ని పట్టుకుని మనసు దాని వెంట వెళ్ళింది అంటే, నీ మనసు అందులోకి జారిపోయింది. ఆ వస్తువులోకి, ఆ దృశ్యంలోకి జారిపోయిందని అర్థం. అయితే అభ్యాసం బలంగా ఉన్నది అంటే, నువ్వు దానికి బలంగా అలవాటు చేశావంటే, కళ్ళ ముందు ఏ దృశ్యాలు కదులుతున్నా కూడా, మనసు మాత్రం లోపలికే చూస్తూ ఉంటుంది. ఆత్మనే చూస్తూ ఉంటుంది. అహం వాసుదేవః తస్మాత్ అహం అన్యః న అని అదే చూస్తూ ఉన్న మనసు, కళ్ళు ఎటున్నా సరే, కళ్ళ ముందు ఏ దృశ్యాలున్నా సరే, ఆ ఎదురుగా ఉన్న దృశ్యాల్ని ఈ కళ్ళు ఎంత చూస్తున్నా సరే, మనసు ఇంక అందులోకి జారదు. ఇటే నిలబడి ఉంటుంది గదా! ఆ విధంగా ఎవరికుంటుందో, తస్య వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత స్థిరంగా నిలబడి ఉన్నది అని అర్థము. అని చెప్తూ ఉన్నారు. అథ ఇదానీం పరాభవిష్యతః సర్వ అనర్థమూలమిదం ఉచ్యతే. అథ కానీ మరి ఇట్లా ఉండాలి. ఇదానీం ఇంకిప్పుడు అట్లా లేకుండా పరాభవిష్యతః ఎవరైతే ఓడిపోయాడో, ఇంద్రియాల ధాటికి తట్టుకోలేక ఇంద్రియాలు వీడి అభ్యాసం కన్నా, వీడి ప్రజ్ఞ కన్నా, వీడి జ్ఞానం కన్నా, వీడి ప్రయత్నం కన్నా గూడా వాడి ఇంద్రియాల బలం బాగా ఎక్కువగా ఉండి, వాటి చేతిలో వీడు పరాభవింపబడ్డాడు, ఓడిపోయాడంటే మాత్రము, ఇంకా అది సర్వ అనర్థాలకు మూలమై ఉంటుంది అని ఇదం ఉచ్యతే. ఇంకిక్కడి నుంచి 2 శ్లోకాల్లో ఒకవేళ వాడి ఇంద్రియాలు వాడి వశంలో లేకపోతే మాత్రము వాడి నాశం ఎట్లా ఉంటుంది అని 8 స్టెప్స్‌లో చూపిస్తూ ఉన్నారు. 8 అడుగుల్లో. 8 అడుగుల్లో మొత్తం పూర్తిగా జారిపోయి నశించిపోతాడు వాడు అని చెప్తూ ఉన్నారు. వాటిని చూస్తూ వెళ్దాము. ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. సంగాత్ సంజాయతే కామః. కామాత్ క్రోధః అభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎవరైనా పుంసః ఒక మనిషి ఉన్నాడనుకోండి. వాడు విషయాన్ ధ్యాయతః. విషయాలంటే ఏవి? మన ఇంద్రియాలకు ఎదురుగా ఉన్నవి ఏవో విషయాలుంటాయి. మన ఇంద్రియాలుంటే వాటికి వాటి విషయాలుంటాయి. కన్నన్న ఇంద్రియానికి దృశ్యమన్న విషయము, చెవన్న ఇంద్రియానికి శబ్దమన్న విషయం ఇట్లా ఏవో ఉంటాయి విషయాలు. ఏంటండి విషయాలు? అని మనం అడుగుతూ ఉంటాము ఒకళ్ళనొకళ్ళము. ఏంటండి ఇంకేంటి విశేషాలు అని. ఆ విషయాలు, ఈ విశేషాలు ఏమి అంటే, ఏమీ లేవు శబ్దాదులు. ధ్యాయతః అదే పనిగా వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ విషయాలనే, అటువంటి వాడి యొక్క మనస్సులో వాటితో తేషు సంగః ఉపజాయతే. సంగం కలుగుతుంది. వాటితో తగులుకుంటుంది మనసు. సంగాత్ కామః సంజాయతే. ఆ విధంగా మనసు
ఆ విషయాలకు తగులుకున్నది అంటే వాటిపైన కోరిక, కావాలి అన్న కోరిక కలుగుతుంది. కామాత్ క్రోధః అభిజాయతే. ఆ కోరిక ఒకవేళ తీరితే ఇంకా ఎక్కువ కలకపాయ, ఇంకా గొప్పగా లేదు అని ఆ రకంగా గూడా కోపం మళ్ళీ కలిగే ప్రమాదం ఉంటుంది. కోరిక తీరకపోతే అసలు వెంటనే కోపమొస్తుంది. ఇంగిట్లాంటివి అటు ఉంటాయి, ఇటు ఉంటాయి. మన కోరిక తీరినా సరే కోపమొస్తుంది. తీరకపోయినా సరే కోపమొస్తుంది. మోస్ట్‌లీ కోరిక తీరకపోతే కోపం వెంటనే వస్తుంది. కోరిక తీరితే కొంచెం నిదానంగా తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ రాలేదు. ఇది కాదు నాకు కావాల్సింది వేరేది కావాలి. ఈ రకంగా గూడా కోపం రావచ్చు. కోరిక ఉన్నది అంటే దానితో పాటు కోపము తప్పకుండా ఉంటుంది. అభిజాయతే కలుగుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః. క్రోధం కలిగిందంటే కోపమొచ్చిందంటే సమ్మోహము. మంచి, చెడు అన్న విచక్షణ జ్ఞానము తొలగిపోతుంది. దాంతో ఆ సమ్మోహం వల్ల ఏది మంచో, ఏదో చెడో తెలియకుండా పోవడం వల్ల స్మృతి విభ్రమము, స్మృతి పూర్తిగా ధ్వంసమవుతుంది. స్మృతి భ్రంశాత్ స్మృతి నశించింది అంటే తెలివి తప్పింది అంటే కోపంతో బుద్ధి నశిస్తుంది. ఇంక బుద్ధి పనిచేయదు. బుద్ధి నాశాత్ బుద్ధి పని చేయకపోతే నువ్వింక మనిషివని చెప్పుకోవడానికి గూడా పనికిరావు. పశువైపోతావు. పూర్తిగా నశించిపోతావు అని మన గురువుగారు చెప్పారు భగవంతుడు. దానికి భాష్యం చూద్దాము. ధ్యాయతః చింతయతః విషయాన్ శబ్దాదీన్ విషయ విశేషాన్ ఆలోచయతః పుంసః పురుషస్య సంగః ఆసక్తిః ప్రీతిః తేషు విషయేషు ఉపజాయతే ఉత్పద్యతే. ధ్యాయతః అంటే చింతయతః ఆలోచిస్తూ ఉన్నవాడు. ఏం ఆలోచిస్తూ ఉన్నాడు అంటే విషయాన్ విషయాలను ఆలోచిస్తూ ఉన్నాడు. విషయాలేమి? శబ్దాదులు. చెవికి శబ్దము, కంటికి దృశ్యము, నాలుకకు రుచి మొదలైన విషయాలేవేవి ఉన్నాయో అవి విశేషంగా ఉంటాయి. చాలా ఉంటాయి. వేరు వేరుగా ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి. కంటికేదో ఒక దృశ్యం అన్న విషయం ఉన్నది అంటే ఒక్క రకం దృశ్యం ఉండదు మళ్ళీ. అందులో గూడా రకరకాల విశేషాలుంటాయి. ఎన్నెన్నో రకాల దృశ్యాలుంటాయి. చెవికి శబ్దం అన్న విషయం ఉన్నది అంటే ఒక్క రకం ఉండదు. ఎన్నో రకాల శబ్దాలుంటాయి. వీటన్నింటి గురించి ఆలోచయతః ఆలోచిస్తూ ఉన్న పుంసః మనిషెవడున్నాడో, ఆ పురుషస్య మనిషి యొక్క సంగః ఆసక్తి. సంగం అంటే వాటితో ఆశాంతం సక్తము తగులుకుని ఉండడం. అంటే వాటిపైన ప్రీతి భావము. తేషు వాటి యందు ఆ విషయేషు విషయాల యందు ఉపజాయతే అంటే ఉత్పద్యతే కలుగుతుంది. సంగాత్ ఆ సంగం వల్ల అంటే ఆసక్తి వల్ల, ప్రీతి వల్ల ప్రీతేః సంజాయతే సముత్పద్యతే కామః తృష్ణ. ఆ ప్రీతి వల్ల ఏమి సంజాయతే ఏమి కలుగుతుంది? ఏమి సముత్పద్యతే అంటే కామము. తృష్ణ అది కావాలి అన్న తృష్ణ కలుగుతుంది. కామాత్ కుతశ్చిత్ ప్రతిహతాత్ క్రోధః అభిజాయతే. ఆ కామం ఒకవేళ ఏ కారణానికైనా సరే ప్రతిహతమైతే, కుదరకపోతే, తీరకపోతే ఆ కోరిక, దాంతో క్రోధః అభిజాయతే కోపం కలుగుతుంది. ఇక్కడ మన శంకర్ల వారు కోరిక ఏ కారణానికైనా, ఎందుకైనా సరే తీరకపోతే కోపం కలుగుతుందని రాశారు గానీ, మన భగవంతుడు తీరని కోరిక వల్ల కోపం కలుగుతుంది అని దాన్ని స్పెసిఫై చెయ్యలేదు. దాన్ని ఆ విధంగా క్వాలిఫై చెయ్యలేదు. కోరిక నుంచి కోపం వస్తుంది అన్నారు. కోరిక ఏ కారణానికైనా సరే తీరినా, తీరకపోయినా సరే కోపంగా పరిణామం చెందవచ్చు. ఆ విధంగా కోపము కలుగుతుంది వాడికి ఇంతకి. ఆ తర్వాత క్రోధాద్భవతి సమ్మోహః అవివేకః కార్యాకార్య విషయః.
ఆ కోపం వల్ల సమ్మోహము అంటే అవివేకము, కార్యాకార్య విషయము, ఏది కార్యము చెయ్యతగును, ఏది అకార్యము చెయ్యరాదు అన్న విషయంలో వివేకము విడదీసి చూసి చేయవలసింది చెయ్యొచ్చు, వద్దు అన్నది మానుకోవాలి అని ఇంత తెలివితేటలు, కోపం వచ్చిందంటే ఉండదింక మోహం కలిగి ఈ విధంగా ఏది చెయ్యతగింది, ఏది చెయ్యరాదన్నది గూడా తెలియకుండా పోతుంది. అటువంటి క్రుద్ధః హి కోపిష్టివాడు, కోపంలో ఉన్నవాడు, సమ్మూఢః పూర్తిగా మోహంలో ఉన్నవాడు సన్ గురుమపి ఆక్రోశతి పెద్దవాళ్ళను కూడా దూషిస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళను గూడా దూషించే స్థితికి వెళ్ళిపోతాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమః సమ్మోహం వల్ల స్మృతి చెడిపోతుంది. ఎట్లా అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశ హిత సంస్కార జనితాయాః స్మృతేః స్యాత్ విభ్రమః భ్రంశః స్మృతి ఉత్పత్తి నిమిత్త ప్రాప్తౌ అనుత్పత్తిః. శాస్త్రాలు ఆచార్యులు ఉపదేశించిన హితమేదున్నదో, దానివల్ల కలిగిన సంస్కారమేమున్నదో, అటువంటి సంస్కారాన్ని కలిగించే స్మృతి ఏదున్నదో అది విభ్రమము అంటే భ్రంశమైపోతుంది. ఎట్లా? శాస్త్రాలు చెప్తూ ఉన్న ఉపదేశాలు, వాటిని ఆచరిస్తూ, ఆచరింపచేస్తూ మనకు మార్గం చూపిస్తున్న ఆచార్యులు, వీళ్ళందరూ మన చుట్టే ఉండి, మనకు శాస్త్రాలు యాక్సెసిబుల్‌గా ఉండి, ఆచార్యులు మనతో ఉండి, మనకు ఈ విషయాలన్నీ హితోపదేశాలు చేస్తూ, మనలను మనం సంస్కరించుకోవడం కోసము వాళ్ళు మార్గం చూపిస్తూ ఉంటే, దానివల్ల మనలో కలిగే స్మృతి ఏదున్నదో, అటువంటి స్మృతి ఉత్పత్తి అయ్యేందుకు అవకాశము, నిమిత్తము, ప్రాప్తము కలిగి కూడా అనుత్పత్తికి పోగొట్టుకుంటాము. మనము ఎన్నో శాస్త్రాలు చదువుతాం. భగవద్గీత చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చదువుతాం, విష్ణు సహస్రం చదువుతాము, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అన్నీ చదువుతాము. భారతాలు, రామాయణాలు అన్ని శాస్త్రాలు చదువుతాము. అట్లానే ఆచార్యుల దగ్గర ఉపదేశాలన్నీ పొందుతాము. వీటితో మనకు కలగవలసిందేమి అంటే చిత్తము సంస్కరించబడి, మన అంతఃకరణం సంస్కరించబడి, దాని ద్వారా మనకు స్మృతి కలగాలి. ఆత్మ ఎరుక కలగాలి. ఆత్మస్ఫురణ కలగాలి. అయితే అటువంటిది కలిగేందుకు అవకాశము, అటువంటి కాలము ఆసన్నమైనా కూడా, అవకాశాలన్నీ ఉన్నాయి. ఆ సమయం వచ్చినా కూడా మనలో కోపం కలిగి, ఆ కోపం చేత ఒకవేళ మోహంలోకి వెళ్ళిపోయాము, కార్యాకార్య వివేక జ్ఞానం పోగొట్టుకున్నామంటే, ఇంక దానితో ఇంతటి శాస్త్రాలను మనము శ్రవణం చేస్తూ, ఇంతటి ఆచార్యుల ఉపదేశాన్ని మనము అందుకుంటూ కూడా అవి నిష్ఫలమైపోతాయి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ అని మన భగవంతుడు. అందుకని కార్యము, అకార్యము అని చూసుకుని జాగ్రత్తగా చేయడం కోసము నీకు శాస్త్రమే ప్రమాణమని చెప్పారు. ఆ శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఆచార్యులు మనకు అనుశాసనం చేస్తూ ఉంటారు. దానివల్ల మనకు సంస్కారం చేత జన్మించిన స్మృతి కలగవలసి ఉంది. ఇంతా జరగవలసి ఉంది. మనం చేస్తూ ఉన్న శ్రవణాలకు, మననాలకు, నిధిధ్యాసలకు ఇటువంటి ఫలం కలగవలసి ఉంటే కూడా అది అనుత్పత్తి మనలో కలగకుండా పోతుంది. మనం దాన్ని పొందకుండా పోగొట్టుకుంటాం. ఎందుకు అంటే, అదిగో మన ఇంద్రియాలు వాటి ధర్మంగా అవేవో చూస్తూ ఉంటాయి. అయితే వాటిని వెనక్కి తిప్పడం మనకు చేత కాదు. అందుకని అవి బలంగా వాటి విషయాల వైపుకి వెళ్ళిపోతూ ఉంటే, మనసును కూడా లాక్కొని పోతాయి. దాంతో మనసు వాటి వెంటబడిపోయేసరికి, ఆ చూస్తూ ఉన్న విషయాలపైన వాటి ధ్యానం ఇంకిక్కడి నుంచి అటువైపుకి వెళ్ళిపోయిన మనసు వాటిని ధ్యానిస్తూ ఉంటుంది. ఆత్మను ధ్యానం చేయడం మొదలుపెట్టి, నిధిధ్యాసన దాకా వెళ్తే కూడా వెళ్ళింది. మళ్ళీ ఇటు ఇంద్రియాల వెంటబడి విషయాలను చూస్తూ వాటిని తదేక ధ్యానంతో
ఆలోచిస్తూ ఉన్న మనసు వాటిని తగులుకున్నది అంటే కావాలని కోరికలతో ఉంటుంది. కావాలని కోరుకున్నది అంటే కోపాలతో రగులుకుంటుంది. కోపాలతో ఉన్నది అంటే మోహంతో జారిపోతుంది. మోహంలో ఉన్నది అంటే కార్యాకార్య విచక్షణ జ్ఞానం పోగొట్టుకుంటుంది. దాంతో శాస్త్రాలు కూడా వ్యర్థమైపోతాయి. వాడిలో అటువంటి స్మృతి కలగకుండా చేస్తాయి. తతః అందుకని స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః కార్యాకార్య విషయ వివేక యోగ్యత అంతఃకరణస్య బుద్ధేః నాశః ఉచ్యతే. ఇంకా దాని నుంచేం జరుగుతుంది? స్మృతి భ్రంశమైపోయిందంటే బుద్ధి గూడా నశించిపోతుంది. ఎటువంటి బుద్ధి ఉండాలి మనకు? కార్యాకార్య విషయ వివేక యోగ్యత ఉండాలి. ఏది కార్యము చెయ్యతగింది, ఏది అకార్యము చెయ్యతగనిది అన్న విషయాల గురించిన వివేకము వేరు చేసి చూసుకోగలిగిన యోగ్యత పోగొట్టుకుంటే, కార్యాకార్య విషయాల యొక్క వివేక జ్ఞానానికి మనం అయోగ్యులమవుతే, అటువంటి అంతఃకరణం ఎవరికి ఉన్నదో, వాడి యొక్క బుద్ధి నశించిపోయింది అని చెప్తారు. అది బుద్ధి నాశము. బుద్ధినాశాత్ బుద్ధేః నాశాత్ ప్రణశ్యతి. ఇంక అటువంటి వాడు కార్యాకార్య విషయ వివేక అయోగ్యతతో కూడి ఉన్న అంతఃకరణం ఉన్న ఏ పురుషుడున్నాడో వాడి బుద్ధి అట్లా నశించిపోయింది అంటే, దాంతో ప్రణశ్యతి వాడే నశించిపోతాడు. ఎట్లా అంటే, తావదేవ హి పురుషః యావత్ అంతఃకరణం తదీయం కార్యాకార్య విషయ వివేక యోగ్యం. పురుషుడంటే ఇంతకెవరు? యావదేవ ఎంతవరకైతే వాడి అంతఃకరణము తదీయం అది కార్యాకార్య విషయ వివేకానికి యోగ్యమై ఉంటుందో, ఏది కార్యము చెయ్యతగినది, ఏది అకార్యము చేయకూడనిది అన్న విషయాల గురించిన వివేక జ్ఞానముతో కూడి ఉండడము ఎవరికి ఉన్నదో అటువంటి వాడి అంతఃకరణము వివేకంతో కూడి ఉన్న అంతఃకరణం ఏదున్నదో దానివల్ల వాడు పురుషుడు అని అనిపించుకుంటాడు. ఒకవేళ కార్యాకార్య విషయ వివేకానికి యోగ్యము కాని అంతఃకరణం ఎవరికి ఉన్నదో అటువంటి అంతఃకరణం ఉన్నవాడు ఇంక వాడు పురుషుడెందుకు అవుతాడు? వాడు జారిపోయాడు, నశించిపోయాడు. ఇంక వాడు మనిషిగా లేడు, వాడు పశువైపోయాడు అని అర్థము. వివేక జ్ఞానం కలిగిన వాడు మనిషి. వివేక జ్ఞానం పోగొట్టుకున్నవాడింకా మనిషి అన్న స్థితి నుంచి జారిపోయినవాడు. తత్ అయోగ్యత్వే నష్టః ఏవ పురుషః భవతి. అటువంటి అయోగ్యత కార్యాకార్య విషయ వివేకానికి అయోగ్యుడయ్యాడంటే దానివల్ల నష్టమేమి అంటే పురుషుడే నశించిపోయాడు అని అర్థం. అతః తస్య అంతఃకరణస్య బుద్ధేః నాశాత్ ప్రణశ్యతి పురుషార్థ అయోగ్యః భవతి ఇతి అర్థః. అతః ఇంక అక్కడి నుంచి నెక్స్ట్ జరిగేదేమి? తస్య అంతఃకరణస్య అటువంటి అంతఃకరణం ఎవడికున్నదో వాడి బుద్ధి ఇట్లా నశించిపోయిందంటే వాడు ప్రణశ్యతి పూర్తిగా ప్రకృష్టంగా నశించిపోతాడు. ఎట్లా? పురుషార్థ అయోగ్యః భవతి ఇతి అర్థః. వాడు పురుషార్థాలు సాధించడానికి అయోగ్యుడైపోతాడు. వాడు పురుషార్థాలు సాధించడానికి అనర్హుడు. ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవి సాధించడానికి అటువంటి అయోగ్యమైన బుద్ధి పనికి రాకుండా ఉంటుంది కాబట్టి వాడు ఆ విధంగా చెడిపోతాడు. సర్వ అనర్థస్య మూలం ఉక్తం విషయాభిధ్యానం. విషయాలను అభిధ్యానం అదే పనిగా పట్టుకుని ఆలోచిస్తూ ఉన్న ఏ లక్షణం ఉన్నదో అదే సర్వ అనర్థాలకు మూలమని ఇంతవరకు ఉక్తం చెప్పబడ్డది. అథ ఇదానీం ఇంకిక్కడి నుంచి ఇప్పుడు మోక్ష కారణం ఇదం ఉచ్యతే. మోక్షాన్ని ఇటువంటి దుర్గతి నుంచి బయటపడేందుకు మార్గమేమి అని చెప్తూ వస్తారు. ఈ 64వ శ్లోకం దగ్గర నుంచి మనము మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.